నందిని, నేను వైఎస్ఆర్ నగర్లో కాపురం ఉంటున్నాను. సల్మాన్ అనే ఆటో తొలే వ్యక్తిని 2016లో నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. అంతకుముందే అతనికి పెళ్ళయింది, తన అత్త కూతురుతో పెళ్ళయింది. తను హ్యాండిక్యాప్ కావడం వల్ల పిల్లలు ఇద్దరు కూతుర్లు పుట్టినారు. వాళ్ళిద్దరూ చనిపోవడంతో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకు 11 సంవత్సరాలు అందరూ చెప్పారు మీ ఇంటి ఆయన అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నాడు, కానీ నేను నమ్మలేదు. కానీ ఈరోజు నన్ను నడి రోడ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, అప్పులు చేసి వెళ్ళిపోయినాడు. నా 2 కూతుర్లకి న్యాయం చేయవలసిందిగా పోలీసు వారిని, ఊరి పెద్దలందరికీ నేను వినపించుకుంటున్నాను. నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి. ఈయనొచ్చి మా ఇంటైన ఆటో తోలుతాడు, ఇప్పుడు లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. సల్మాన్ ఇతని పేరు, సల్మాన్. ఇప్పుడు నెల అయితే నేను 20,000 అప్పులు కట్టాలి. అప్పులోళ్ళు చాలా ప్రెజర్ చేసేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ పంచాయతీ జరిగింది. మొత్తం సిఐ మేడం కూడా పిలిచి మాట్లాడినారు. ఈయన వచ్చి ఈమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నాడు. సిఐ మేడం వచ్చి పిలిచి మాట్లాడిచ్చింది. ఈమె ఏం చెప్పిందంటే, నాకు నా భర్తే కావాలి, నాకు సల్మాన్ అనే వ్యక్తి వద్దు అని చెప్పి 5వ తేదీ మాట్లాడి సెటిల్మెంట్ అయ్యి మొత్తం ఇంటికి వచ్చినాము. సోమవారం సాయంత్రం 6 గంటలకి ఇద్దరు వాళ్ళ చిన్న కుమారుని తీసుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు నాకు న్యాయం చేయండి. నాకు 2 కూతుర్లు ఉన్నారు, నేను అప్పులు కట్టుకోలేను. నా 2 పిల్లలకి ఏం దుక్కు లేదు. పెద్దోళ్ళు మీరే దిక్కు చూపించండి. నాకు అందరూ కలిసి నాకు న్యాయం చేయండి.